తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద సస్పెన్షన్ పడినట్టు తెలుస్తోంది. అనర్హులుగా మండలి చైర్మన్ ఈ ముగ్గురు ఎమ్మెల్సీలను ప్రకటించారు. రాములు నాయక్, యాదవ్ రెడ్డి, భూపతి రెడ్డిపై వేటు పడినట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో రాములు నాయక్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే తెలంగాణలో ఈ ఎమ్మెల్సీలపై వేటు పడినట్టు సమాచారం. అలాగే పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఈ ముగ్గురిపై వేటు వేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, చెప్పండి, ముగ్గురు ఎమ్మెల్సీలపై తెలంగాణలో వేటు పడ్డట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీలత, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ యొక్క నేపథ్యంలో అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఈ యొక్క నేపథ్యంలో స్వామి గౌడ్ వీరిపైన విచారణ కూడా జరిపించారు. ఈ యొక్క విచారణలో పార్టీ మారినట్లు తెలిసిన నేపథ్యంలో ఈ యొక్క ముగ్గురు ఎమ్మెల్సీల పైన అనర్హత వేటు వేశారు. అనర్హతకు గురైనటువంటి ఎమ్మెల్సీలు రాముల్ నాయక్ గవర్నర్ కోటలో నియమితులైనటువంటి ఎమ్మెల్సీ, అదేవిధంగా యాదవ్ రెడ్డి ఎమ్మెల్యే కోటలో నియమితులైనటువంటి ఎమ్మెల్సీ, భూపతి రెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిపైన అనర్హత వేటు వేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా బులెటిన్ విడుదల చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే వీరు ఎన్నికల ముందు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి చేరారు. ఈ యొక్క కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత వీరిపైన అనర్హత వేటు వేయాలని టిఆర్ఎస్ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఈ యొక్క నేపథ్యంలో మండలి చైర్మన్ కూడా వీరికి నోటీసులు జారీ చేశారు. ఈ యొక్క ముగ్గురు సభ్యులకు నోటీసులు జారీ చేసినటువంటి దరిమిలా వీరు కూడా విచారణకు హాజరయ్యారు. విచారణలో కూడా వీరు ఖచ్చితంగా టిఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వెళ్లారని ఆధారాలు రుజువవడంతోనే వేటు వేశామని శాసన మండలి వర్గాలు అసెంబ్లీ కార్యదర్శి కేసీ నుంచి వీరిపైన వేటు వేసినట్లు బులెటిన్ విడుదలైంది. వారు కూడా ఆధారాలు నిరూపితమయ్యాము కాబట్టి వేటు వేశామని చెప్తున్నారు. శ్రీలత, రాజురెడ్డి, ఈ రాము నాయక్ కానీ యాదవ్ రెడ్డి, భూపతి రెడ్డి వీళ్ళందరికీ వీరేమంటున్నారు ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత? అయితే ఇప్పటి వరకు మాత్రము వారు మనకు అందుబాటులోకి రాలేదు. కానీ కాంగ్రెస్ వర్గం నుంచి మాత్రం కాంగ్రెస్ నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు. అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ యొక్క శాసన మండలి చైర్మన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లకు ఎంఎస్ ప్రభాకర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వెళ్లారు. అతని పైన అనర్హత వేటు వేయాలి అని గతంలోనే ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రము టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్సీల పైన వేటు వేయాలని ఫిర్యాదు చేసిన మరుక్షణంలోనే స్పందించి వెంటనే అనర్హత వేటు వేశారు. కాబట్టి ఈ యొక్క శాసన మండలి చైర్మన్ కాస్త ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వినబెడుతున్నాయి. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే గతంలో ఎన్ఎస్ ప్రభాకర్ కూడా కాంగ్రెస్ లో ఉండే, ఆ కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ కి వెళ్లారు. కానీ అతని పైన అనర్హత వేటు వేయలేదు. మరి ఈ ముగ్గురు పైన అనర్హత వేటు వేయడంలో ఆంతర్యం ఏంటి అనేది కూడా వాళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. శ్రీలత, రాజురెడ్డి, ఎమ్మెల్సీలే కాకుండా ఎమ్మెల్యేలు కూడా గతంలో పార్టీ ఫిరాయించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళపై వేటు పడలేదు. మరి ఇప్పుడు మాత్రం వీళ్ళు కాంగ్రెస్ కి వెళ్లడంతో వేటు పడిందని చెప్పేసి అంటున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అంటే ప్రతిపక్షాలు శ్రీలత ఇందాక చెప్పినట్టే ఒకటే మాట చెప్తున్నాయి. అనుకూల పక్షానికి, అనుకూల అధికార పార్టీకి ఈ యొక్క శాసనసభ స్పీకర్ గాని, అదే విధంగా చైర్మన్ గాని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి కాస్త ప్రతిపక్ష పార్టీకి కాస్త వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అనుకూల పార్టీ ఏది, అధికార పార్టీ ఏది ఆదేశిస్తే అదే ఆచరణలో చేస్తున్నారు తప్ప ఈ యొక్క శాసన వ్యవస్థ ద్వారా వాళ్ళు స్వచ్ఛంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ యొక్క వెనుక అధికార పార్టీ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుంది. అధికార పార్టీ ప్రోత్సహించడం వల్లనే ఇలాంటి నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప నిష్పక్షపాతంగా శాసన వ్యవస్థకు సంబంధించినటువంటి స్పీకర్ గాని, చైర్మన్ గాని తమ విధులను నిర్వర్తించడం లేదని కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా
దీనికి నిదర్శనం అంటూ కూడా, అంటే ఆ ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ పైన వేటు లేదు, కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్సీల పైన వేటు వేయడంలోనే ఈ యొక్క వివక్షత కనబడుతుంది అనేది కూడా ప్రతిపక్ష పార్టీల వాదన. శ్రీలత. రైట్, థ్యాంక్ యూ రాజురెడ్డి.